సాంగ్స్ ఒక్కటి బాగుంది, తమన్ కొట్టాడు, సాంగ్స్ బాగుంది. అసలు మూవీ అసలు స్టోరీ ఎటుపోతే అర్థం కాదు మీకు అసలు. అన్న వీడికి మైక్ ఇవ్వకనన్నా అన్న ఏడో మొత్తం మొత్తం పడుకుని ఉన్నాడు అన్న. అన్న నిద్ర వచ్చిందన్నా, నేనేం చేయాలన్నా? అసలు ఇంత నిద్ర కాదు, ఇక్కడ చూస్తే నిద్ర వస్తారు ఫ్రీగా. 300 పెట్టి నిద్రపోవచ్చాడా? ఏముంది, రాడ్ తప్ప ఏం లేదు అలా పక్క. లేదన్నా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అంత బాగాలేదు. బేసిక్ గా గ్రాఫిక్స్ అని అయ్యని ఇవన్నీ పెట్టి లాజిక్ లేకుండా సెకండ్ హాఫ్ అంతా వేస్ట్ చేసేసింది. మళ్ళీ పార్ట్ 2 ఒకటి దానికి, అది కొంచెం టైం వేస్ట్. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, చూడొచ్చు, బాగా కామెడీ అదంతా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, బాగుంది, నవ్వుకోవచ్చు. సెకండ్ హాఫ్ కూడా ఒక 20-30 మినిట్స్ బాగుంది. లాస్ట్ 40 మినిట్స్ ఏదో వాడు ఏం చెప్తున్నాడో మనకు కూడా అర్థం కాదు. ఇంకా ఏదో గ్రాఫిక్స్ అంతా మయం, జిమ్మికి మ్యాజిక్ అంతా బాగుంది. ప్రభాస్ సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది. సాంగ్స్, యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. ప్రభాస్ అంటే ఎంత సూపర్, అంత బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ కి పేరు పెట్టిన లేరు. ప్రభాస్ ఫ్యాన్ నేను, చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా అయితే సూపర్ ఉంది. అసలు లాస్ట్ లో జోకర్ గెటప్ ఉంది కదా, అదైతే హైలైట్. ఇంకా క్లైమాక్స్ అయితే సూపర్. మొత్తం ఉంది మూవీకి పార్ట్ 2 ఇంకా బాగుంటది. సినిమా అయితే మస్తు ఉంది. ఇంటర్వెల్ సీన్ అయితే మైండ్ బ్లోయింగ్. ప్రభాస్ యాక్టింగ్ మెయిన్ అన్న, అన్నిటి సూపర్ ఉంది. ప్రభాస్ వల్లనే ఉంది. సాంగ్స్ పర్లేదు, కానీ లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఏదన్నా స్టోరీ అంటే బానే ఉంది అన్న, కానీ ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ లేదంటే మాకు కావాలి ఓల్డ్ గెటప్ సీక్వెన్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోనే, సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ మూవీ అయితే బాగుందన్న, కానీ మాకు ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ కావాలి. రేపటి నుంచి అంటున్నారు, కానీ మాకు ఈ రోజే కావాలి. అది ఎలా కుదరదు. మళ్ళీ రేపు వస్తాం, మళ్ళీ రేపు మూవీ చూస్తాం. మూవీ అయితే పక్కా హిట్ బ్రో. 100 crores కలెక్షన్ అయితే పక్కా. ఫ్లాప్ అని చెప్తున్నారు, చెప్పనియండి. నేను చూసా మూవీ, నాకైతే ఫుల్ ఖుషి అయిపోయింది. హిట్ మూవీ. సాంగ్స్, హీరోయిన్ గెటప్లు, ఎక్స్పోజర్లు అంతా బాగున్నాయి అన్న, అన్ని బాగున్నాయి, మొత్తం పర్ఫెక్ట్ అన్న. ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ అంతే. మళ్ళీ చూద్దాం, రేపు వద్దాం. మస్తు ఫుల్ కానీ గ్రాఫిక్స్ కొంచెం తేడా ఉందన్న, మిగతా అంతా అవునన్నా బాగుంది. కానీ మొత్తం అంతా సూపర్ ఉందన్న మూవీ అయితే. మొత్తం అసలు ప్రభాస్ ని లుక్స్ కూడా అన్ని చూస్తే మంచిగా ఇచ్చారు. అసలు లుక్స్ కూడా అవి అంతా వింటేజ్ కామెడీ అంతా బాగుందన్న, అంతా బాగుంది. అన్ని బాగున్నాయి అన్న. లాస్ట్ లో నిమ్మకాయల శేఖర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసింది అన్న. క్లైమాక్స్ అంత ఎలివేషన్ ఇచ్చారన్న. లాస్ట్ లో నిమ్మకాయ అంతా బాగుంది. మూవీ మంచిగానే ఉంది, కానీ కొంచెం అంటే ఫైటింగ్ సీన్స్ కొన్ని ఉన్నాయి. అలా కొంచెం ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. సూపర్, నచ్చింది. పక్కా హిట్. యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ సాంగ్స్ కొంచెం. ఎట్లా అనిపించింది? సినిమా అయితే జబర్దస్త్ అన్న, బాగుంది, చాలా బాగుంది. ఎవరైతే చూడకుండా మాట్లాడతారు చూసినావా, వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ మూవీ గురించి తెలియని వాళ్ళు చూడొద్దు. మూవీ గురించి చూసి మూవీని అర్థం చేసుకునేటోళ్ళు ఒకటేసారి కాదు, 2 సార్లు అయినా 3 సార్లు అయినా చూడొచ్చు. జబర్దస్త్ ఉంది సినిమా అయితే. కొంచెం గ్రాఫిక్స్ అనేది కొంచెం ఎట్లా అంటే మనకి కార్టూన్స్ అవి తీసుకొచ్చాడు కదా, ఆ టైప్ కొంచెం ఉంది. కానీ సినిమా అయితే జబర్దస్త్ ఉంది. ఎట్లయితే మారుతి గారు చెప్పారో, కామెడీగా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. ఫ్యామిలీ పరంగా చిల్డ్రన్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఓల్డ్ ఏజ్ కానీ ఎవరైనా తీసుకురండి. జబర్దస్త్ ఉంటే సినిమా చాలా బాగుంది. కూర్చొని నవ్వుకొని సీన్ లేదు. ఫైట్లు, ఆ ఎమోషన్స్, బామ్మగారిది అయితే చాలా బాగా వర్త్ అయింది. ఇంకా చూడాలంటే కొత్తగా సార్ కూడా ఈరోజు నేను టికెట్ మధ్యాహ్నం బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ 6 o'clock ఇంటర్వ్యూ కూడా చూశాను. చూసిన తర్వాత నేను మళ్ళీ పోవాలనుకుంటున్నా. ఇప్పుడు పోవాలి మళ్ళా 6:30కి మళ్ళీ వెళ్ళండి, చూడండి. 6:30కి మనకి ఓల్డ్ క్యారెక్టర్ అయితే మనది ప్రభాస్ గారిది ఇయ్యలేదు కదా, అది ఇస్తా అన్నారు మారుతి గారు. నేను మళ్ళీ 6:30 సినిమాకి బుక్ చేసుకున్నా, మళ్ళీ వెళ్తాను. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్న, చాలా బాగుంది. అసలు ఆ లుక్స్ మళ్ళా చూస్తామో చూడలేమో తెలియదు. ఆ లుక్స్ కోసమైనా, ప్రభాస్ గారి కోసమైనా వెళ్ళాల్సిందే. ప్రభాస్ గారు అయితే ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అందగాడు అన్న ప్రభాస్ గారు. డైరెక్ట్ ఫ్యాన్స్ అన్న, చాలా బాగుంది సినిమా అయితే. చూడండి ఎవరైనా అని.
చూడకుండా బయట ఇంటర్వ్యూలు వాళ్ళు వీళ్ళు ఇది చెప్పేశారని చెప్పి చూడకుండా రివ్యూస్ ఇవ్వకండి, చూసి రివ్యూ ఇవ్వండి. లేదన్న, మారుతి గారు ఏం చేశారన్న, చాలా బాగా తీశారు సినిమా. అయితే చెప్పాడు ఫస్ట్ నుంచి కూడా వింటేజ్ ప్రభాస్ని తీసుకొస్తాను. కామెడీ ఉంది, హర్రర్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అవే కదా చెప్పింది. అవి చెప్పినట్టే తీసాడు, అంతకుమించి ఏం చేశాడు చెప్పండి? ఇంకేం కావాలన్న సినిమాలల్లా? ఇంకేం కావాలి? ఎవరైతే సినిమా అది ఇది అంటున్నారో వాళ్ళని తీయమనండి, సినిమా వాళ్ళకి తెలుస్తుంది. సినిమాలో ఇంకేం కావాలి? ఆయన చెప్పింది చేశాడు, కామెడీ ఇచ్చాడు. నవ్వుకోలేదా సినిమా మొత్తం? నవ్వుకున్నారు. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్రర్ ఉంది, ఫైట్ సీన్స్ అంట ఒకటే క్రొకడైల్ ఇచ్చాడు. బాగుంది, చాలా ఉందన్న సినిమాలో అయితే చాలా ఉంది. నెక్స్ట్ పార్ట్ మరి ఇక దేని గురించి నెక్స్ట్ పార్ట్ పెట్టారో తెలియదు, కానీ నెక్స్ట్ పార్ట్ వచ్చిందంటే చూద్దామండి. ఇక దాంట్లో ఎట్లుంటుందో మనకి తెలియదు, అది వచ్చిన తర్వాత చూద్దాం. కొంచెం ఫస్ట్ హాఫ్ లో అయితే కొంచెం లాగ్ ఉందన్న, ఎందుకంటే స్టోరీ చిన్నగా తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది. అవి కొన్ని తీసేసి ఆ చైర్ లో మనకి ఎప్పుడైతే టర్న్ ఇస్తాడో ఆ టైంలో మనకి ప్రభాస్ గారిని చూపించకపోవడము, అది కొంచెం డిసప్పాయింట్ అయినాం. అవన్నీ